సో ఫ్రెండ్స్, చాలామంది నన్ను చాలా రోజులుగా పైథాన్ ట్యుటోరియల్ సిరీస్‌ని అప్‌లోడ్ చేయమని కామెంట్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం పైథాన్ ట్యుటోరియల్ సిరీస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ట్యుటోరియల్ సిరీస్‌లో ఫస్ట్ ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ట్యుటోరియల్‌ని ఐ మీన్ ఈ పైథాన్ ట్యుటోరియల్స్ కోసం చాలామంది నన్ను చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పాను కదా! మేబీ వాళ్ళు చూస్తుండొచ్చు లేదా చూడకపోతుండొచ్చు. సో, ఇది అవసరం ఉన్న అందరికీ చేరేలాగా మీరు నాకు సపోర్ట్ చేయడం కోసం ఈ ట్యుటోరియల్‌ని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, పైథాన్ ట్యుటోరియల్ 1. సో ఈ ట్యుటోరియల్‌లో నేను మీకు ఓన్లీ పైథాన్ గురించిన ఇన్ఫర్మేషన్‌ని మాత్రం అందజేస్తాను. లైక్ పైథాన్ అనేది ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తారు అండ్ ఇది దీని ద్వారా మనం ఏమేం పనులు చేయొచ్చు అండ్ దీన్ని కనుక్కున్నది ఎవరు అండ్ అదే విధంగా పైథాన్ అనేది ఎవరు నేర్చుకోవచ్చు, ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈ ట్యుటోరియల్‌లో మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఐ మీన్ గుయిడో వాన్ రాసమ్ అనేటువంటి వ్యక్తి, ఈయన పైథాన్ని సృష్టించడం జరిగింది. ఓకే. పైథాన్ని ఈయన తయారు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలియాలంటే మీకు కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి తెలియాలి. సో యాక్చువల్లీ మీరు సి లాంగ్వేజ్ కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ మీకు వచ్చి ఉంటే కనుక మీకు ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్లయితే నో ప్రాబ్లం, మీరు నేర్చుకోవచ్చు. సో ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే, అది లైన్ బై లైన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ టైంలో దీనికి ప్రీ కంపైలింగ్ అనేది అవసరం ఉండదు. సో వీటి గురించి నేను ఐ మీన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లేదా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ లేదా కంపైల్డ్ ప్రీ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేను ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అండ్ హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్, యాక్చువల్లీ దీన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తాం. అందుకని చెప్పేసి మనం జనరల్ పర్పస్ అండ్ హై లెవెల్ మీన్స్ మనం చాలా బిగ్ వర్క్స్ అనేవి ఈ యొక్క పైథాన్ని యూజ్ చేసి చేస్తాం కాబట్టి ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఎనీవేస్, ఇక్కడ పైథాన్తో మనం ఇంకా ఏమేం చేయొచ్చు, యాక్చువల్లీ పైథాన్ని యూజ్ చేసి మనం చాలా పనులు చేయొచ్చు. అయినా కూడా కొన్నింటిని రఫ్గా మనం తెలుసుకుందాం. సో వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ ఫ్రెండ్స్, పైథాన్ ఈ రోజున మనకు నంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మారడానికి కారణం 2 విషయాలు. ఒకటి, వెబ్ డెవలప్మెంట్లో వెబ్ అప్లికేషన్స్ పాపులర్ అవ్వడం వల్ల, లైక్ మనం ఏం చెప్పుకోవచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఎంపవర్ అవ్వడం వల్ల అండ్ అదేవిధంగా ఈ కామర్స్ అనేది చాలా హ్యూజ్ డెవలప్మెంట్ దాని లోపల జరగడం వల్ల మనకు ఈ కామర్స్ సైట్స్ చాలా పాపులర్ అయిపోవడం వల్ల వెబ్ అప్లికేషన్స్కి డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో దీంట్లో మనకు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్కి, చాలా సెక్యూర్డ్ స్క్రిప్టింగ్కి మనకు ఈ యొక్క పైథాన్ అనేది యూస్ అవుతుంది అనమాట. సో వెబ్ డెవలప్మెంట్లో మనం పైథాన్ని యూజ్ చేస్తాం. ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది కాసేపట్లో నేను మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెషిన్ లెర్నింగ్లో మనం ఈ యొక్క పైథాన్ని యూజ్ చేస్తాం. యాక్చువల్లీ మెషిన్ లెర్నింగ్ అనే ఒక టర్మ్ మన ముందుకు రాకపోయి ఉంటే పైథాన్ అనేది చాలా వెనుకబడి ఉండేది. ఎందుకంటే పైథాన్ మీరు అనుకుంటున్నట్టు, ఐ మీన్ చాలామంది అనుకుంటున్నట్టు పైథాన్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. యాక్చువల్లీ జావా కంటే ముందు తయారు చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఓకే. సో ఇట్ ఈస్ సో ఓల్డ్, కానీ ఎందుకో అంత ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. అయితే ఫ్రెండ్స్, టర్మ్స్ మారుతున్న కొద్దీ, డిమాండ్ మారుతున్న కొద్దీ, అంటే ఆ మోడర్న్ లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ వల్ల మనకు ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కో పనిని ఈజీగా చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అని అంటే అందరూ చెప్పే సమాధానం పైథాన్. కాబట్టి పైథాన్ అనేది మెషిన్ లెర్నింగ్లో మనం థౌజండ్స్ ఆఫ్ లైన్స్ మనం కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి
అంటే ఎనీ బిగ్ ప్రాజెక్ట్, ఈవెన్ అది వెబ్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, మషిన్ లెర్నింగ్ అయినా కావచ్చు, డేటా సైన్స్, డేటా అనాలిసిస్ ఇంకెన్నో వస్తాయి. సో వీటన్నింటిలో కూడా మనం చాలా బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనం ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం, లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొత్త విధానాలను, చాలా లార్జ్ ప్రొసీజర్ ఉండేటువంటి విధానాలను మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అవుతుంది. సో దానికి సొల్యూషన్ మనకు పైథాన్ ఇచ్చింది కాబట్టి మనకు మెషిన్ లెర్నింగ్లో పైథాన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ దీనివల్లనే ఈరోజు పైథాన్ అనేది #1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంది మార్కెట్లో, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా అనాలిసిస్ ఆర్ విజువలైజేషన్, డేటా విజువలైజేషన్. సో ఇక్కడ డేటా అనాలిసిస్ అంటే ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే కనుక, యూట్యూబర్ అయినా లేదా మీరు చాలా చోట్ల గ్రాఫ్స్ అనేవి చూసి ఉండొచ్చు. అంటే లైక్ ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా చెప్పడం కోసం మీకు ఎలా చెప్తానంటే, ఈ యొక్క డేటా అనాలిసిస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో వర్క్ చేస్తున్నారనుకోండి. సో అమెజాన్లో రకరకాల టర్మ్స్ని బేస్ చేసుకొని మనం ఆ వెబ్సైట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఐ మీన్ ఇక్కడ వెబ్సైట్ మీన్స్ ఇక్కడ వెబ్ అప్లికేషన్ అది. ఓకే, అదొక సాఫ్ట్వేర్, రైట్. సో ఆన్లైన్ సాఫ్ట్వేర్. అయితే ఇప్పుడు దాన్ని మీరు అనాలిసిస్ చేయడం అండ్ డేటాని విజువలైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఏ ఏజ్ గ్రూప్, ఏ జెండర్, ఏ ఏరియా, ఏ టైం, ఓకే, అండ్ ఇన్ని విషయాలను మనం ఎనలైజ్ చేసి ఏ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయాలను మనం అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇదే విషయాన్ని లైక్ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు రివ్యూస్ చూస్తాం. ఓకే, అందరు చూస్తున్నారు ఈ రోజుల్లో కదా, రివ్యూస్ చూస్తున్నారు. అండ్ అదేవిధంగా దాని యొక్క స్టార్ రేటింగ్ చూస్తున్నారు. సో డేటా విజువలైజేషన్ అనేది అక్కడ వస్తుంది అనమాట. ఓకే, కస్టమర్ రివ్యూస్ ఆర్ టెక్నికల్ టర్మ్స్ ఎన్నో మనం ఈ యొక్క డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డేటా అనాలిస్ట్కి, విజువలైజేషన్ చేసే వాళ్ళకి ఈ రోజున డిమాండ్ మార్కెట్లో చాలా చాలా ఉంది. ఓకే, సో అదే విధంగా స్క్రిప్టింగ్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ స్క్రిప్టింగ్ అంటే జావా స్క్రిప్ట్ లాగా మనకు పైథాన్ని యూజ్ చేయవచ్చు అనమాట. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్కి లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తేడా ఏంటనేది నేను మీకు వేరే వీడియోలో చెప్తానని చెప్పాను కదా. డెఫినెట్గా ఐ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి అండ్ మార్కప్ లాంగ్వేజ్కి ఈ మూడింట్లో డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఎలా యూజ్ చేస్తాం అనేటువంటి విషయాలను నేను అక్కడ మీకు పూర్తిగా చెప్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పైథాన్ అనేది మనకు స్క్రిప్టింగ్కి కూడా పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ గేమ్ డెవలప్మెంట్లో కూడా పైథాన్ అనేది ఈ రోజుల్లో చాలా ముందుకు వచ్చేసింది. అండ్ పైగేమ్ లాంటి లైబ్రరీని యూజ్ చేసి మీరు ఒక గేమ్ని ఈజీగా డెవలప్ చేయవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా డెవలప్ చేయవచ్చు. చాలా పవర్ఫుల్ గేమ్ కూడా మీరు డెవలప్ చేయవచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్, నేను ఈ ట్యుటోరియల్ సిరీస్లో మీకోసం ఒక గేమ్ని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి అండ్ దాన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అంటే ఫైనల్ ఫైల్ని, అంటే లైక్ మీరు వేరే సిస్టమ్స్లో కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాలను కూడా ఈ ట్యుటోరియల్ సిరీస్లో నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, సో నెక్స్ట్, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ నేను జనరలైజ్ చేసి రాయడం జరిగింది. సో అప్లికేషన్స్ని మనం రాయొచ్చు, లైక్ వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా ఈ యొక్క స్టాండర్లోన్ అప్లికేషన్స్ లైక్ ఇప్పుడు పీసీలో వర్క్ చేసేటువంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా మొబైల్ అప్లికేషన్స్లో కూడా మనం పైథాన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో. అయితే ఫ్రెండ్స్, మొబైల్ అప్లికేషన్స్కి మాత్రం పైథాన్ సజెస్టబుల్ కాదు, రికమెండబుల్ కాదు. ఓకే, సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. కానీ మేబీ చెప్పలేం ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్గ్రేడేషన్. ఓకే, సో రాబోయే రోజుల్లో మేబీ పైథాన్ మరింత డెవలప్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీకి పైథాన్ చాలా చాలా ఉపయోగకరంగా మారొచ్చు. అప్పుడు మన మొబైల్ అప్లికేషన్స్కి కూడా మనం ఈ యొక్క పైథాన్ని ఫస్ట్ సోర్స్ లాగా తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీరు పైథాన్ నేర్చుకుంటే మేబీ దాంట్లో కూడా మీరు డెవలపర్ లాగా జాబ్ సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు అదర్వైజ్ మీరు వెబ్ డెవలప్మెంట్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ
గేమ్ డెవలపర్గా కూడా పైథాన్ బ్యాక్గ్రౌండ్లో మనకు జాబ్స్ కష్టమని చెప్పుకోవాలి వాస్తవానికి. కానీ వెబ్ డెవలప్మెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనాలిసిస్కి అయితే మీకు పక్కా జాబ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనం కొన్ని ఈ విషయాల గురించి మరోసారి చెప్పుకుంటే కనుక వెబ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఈ రోజుల్లో చాలా పాపులర్గా రన్ అవుతున్నాయి. అంటే మనం వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే చాలా టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తే అంటే ఇన్బిల్ట్ కొన్ని ఆప్షన్స్ అనేవి దాంట్లో ఉంటాయి అనమాట. సో నేను మీకు డిజాంగో ట్యూటోరియల్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు జాంగో ట్యూటోరియల్స్ యాక్చువల్లీ ఇది జాంగో అని పిలుస్తారు. యాక్చువల్లీ ఎవరు పలకరు జనరలీ. కొంతమంది మళ్ళీ నాతో సార్ జాంగో కదా సార్, జాంగో ఎందుకు అంటున్నారు అనేటువంటి విషయాలు కూడా అడుగుతున్నారు. మేబీ ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు అసలు జాంగో అని ఎందుకు అన్నారో తెలియదు నాకు. మేబీ జాంగో అంటారు, కొంతమంది మాత్రం జాంగోగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఓకే, ఎనీవేస్ కాకపోతే నాకు ఇది మాత్రం క్లియర్గా తెలుసు జాంగో అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎందుకు వర్క్ చేస్తుంది. సో దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు. అండ్ అదేవిధంగా ఫ్లాస్క్ అనేది కూడా ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ అనమాట, జాంగో లాగానే పాపులర్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్లో వర్క్స్లో మనకు ఫ్లాస్క్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ జాంగో అండ్ ఫ్లాస్క్ రెండు సిమిలర్ వర్క్స్ చేస్తాయి, కానీ లార్జ్ అప్లికేషన్స్, మనం కొంచెం కాంప్లికేటెడ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి జాంగోని యూజ్ చేస్తాం. అండ్ సింపుల్గా, వెరీ సింపుల్గా కొన్ని కాంపోనెంట్స్తో మనం వర్క్ చేసేసుకోవచ్చు అనుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క ఫ్లాస్క్ని యూజ్ చేయవచ్చు. అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఫ్లాస్క్ అనేది. ఓకే, అది కూడా నేను మీకు ఈ ట్యూటోరియల్ సిరీస్లో ఎండ్ ఆఫ్ ద బిగినర్ ట్యూటోరియల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ పైథాన్ కెన్ బి యూజ్ టు బిల్డ్ సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ కదా. సో మీరు సర్వర్తో మీ యొక్క వెబ్ అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి మీరు పైథాన్ని యూజ్ చేయవచ్చు వెబ్ డెవలప్మెంట్లో. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు మషిన్ లెర్నింగ్లో మనకు యాక్చువల్లీ మషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. సో అదొచ్చేసి రికమెండేషన్ సిస్టమ్స్. అంటే లైక్ ఇక్కడ మీరు ఏ లొకాలిటీకి చెందిన వాళ్ళో తెలుసుకొని మనకు యూట్యూబ్ సజెషన్స్ ఇస్తుంది. అంటే మన ఇంట్రెస్ట్లని లోడ్ చేసుకుంటుంది అండ్ మనం ఎలాంటి వీడియోస్ని బ్రౌజ్ చేస్తున్నామో గమనిస్తుంటుంది. సో దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్లకి అనుగుణంగా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే అంతే కదా. మేజర్లీ మనకు తెలుగు వీడియోస్ చూసే వాళ్ళకి తెలుగులోనే వీడియోస్ రికమెండ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం కదా. సో ఇదంతా ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే మషిన్ లెర్నింగ్లో మనకు వస్తుంది అనమాట. ఓకే, లైక్ డాటా సైన్స్. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్లో మీరు ఒకసారి ఒక ప్రోడక్ట్ని షాపింగ్ అనేది చేస్తే మనకు రకరకాల ఇంట్రెస్ట్లలో మనం రకరకాల జానర్స్కి చెందినటువంటి ప్రోడక్ట్స్ని మనం కొంటుంటాం. సో మనం కొన్న జానర్స్ని తీసుకొని రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మనకు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. మిగిలినవి కూడా మనకు ఎన్నో సోషల్ మీడియా వెబ్సైట్స్ కావచ్చు లేదా ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, మనకు ఈ యొక్క రికమెండేషన్ సిస్టమ్స్ని మనం బిల్డ్ చేయడం అనేది చాలా అవసరం. సో ఇది నేర్చుకున్న వాళ్ళకి చాలా డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో కదా. అండ్ నెక్స్ట్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఫేస్ రికగ్నిషన్. ఈ రోజుల్లో మీ ఫోన్ అన్లాక్ అవ్వడానికి ఫేస్ రికగ్నిషన్ని యూజ్ చేస్తున్నాం, వాయిస్ రికగ్నిషన్ని. లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో మ్యాక్సిమం నేను చెప్తే చీజ్ అన్నప్పుడు మనకు ఫోటో స్నాప్ అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది, మన కెమెరా క్లిక్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా వాయిస్ రికగ్నిషన్కి ఇంకా రకరకాల విషయాలను మనం ఇంప్లిమెంట్ చేయడానికి మషిన్ లెర్నింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంతకు ముందు నేను చెప్పినట్లు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈరోజు మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉందంటే కారణం మనం దీంతో మషిన్ లెర్నింగ్ అనేది ఈజీగా చేయగలగడం, రైట్. అండ్ నెక్స్ట్ many things like data analysis, visualization, scripting, game development, software development ఇవన్నీ కూడా మనం పైథాన్ ద్వారా చేయొచ్చు అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ డేటా అనాలిసిస్, విజువలైజేషన్ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ స్క్రిప్టింగ్ విషయానికి వస్తే నేను మీకు సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. లైక్ జావా స్క్రిప్ట్ అనేది ఏంటి,
అంటే మీరు ఆల్రెడీ ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా డిపెండెంట్ అనమాట. అంటే ఇది మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. యాక్చువల్లీ పైథాన్ అనేది హై లెవెల్ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ అదే విధంగా మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా కూడా పనిచేస్తుందనమాట. సో, లైక్ జావా స్క్రిప్ట్ అయితే మీకు ఓన్లీ అది స్టాండ్ అలోన్ పనిచేయదనమాట. అది ఓన్లీ డిపెండెంట్ ఆన్ వాట్? డిపెండెంట్ ఆన్ ఇట్ డిపెండ్స్ ఆన్ HTML, CSS కదా. సో, HTML పైన అది డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆ విధంగా మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది పనిచేస్తుంది. సో, స్క్రిప్టింగ్‌కి కూడా మనం పైథాన్‌ని యూజ్ చేయవచ్చు. అంటే లైక్ ఒక మెయిన్ సాఫ్ట్‌వేర్ మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది వేరే రకంగా ఉంటుంది. దాంట్లో ఇది ఒక చిన్న పార్ట్ లాగా ఇంక్లూడ్ అయ్యి దానికి సంబంధించినటువంటి కొంత వర్క్‌ని మాత్రం చేసి పెడుతుందనమాట. సో, ఆ విధంగా కూడా మనం పైథాన్‌ని యూజ్ చేయవచ్చు. అండ్ గేమ్ డెవలప్మెంట్ గురించి చెప్పేది ఏముంది బాస్? గేమ్ డెవలప్మెంట్ అనేది గేమ్స్‌ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్స్ వై కదా. సో, సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ యాక్చువల్లీ ఈ ట్యుటోరియల్ సిరీస్‌లో నేను మీకు కొన్ని డెస్క్‌టాప్ అప్లికేషన్స్ ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు అండ్ వాటిని ఏ విధంగా వేరే కంప్యూటర్‌లోకి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఈ ట్యుటోరియల్‌లో నేర్పిస్తాను. ఇవి కాకుండా ఎథికల్ హ్యాకింగ్‌కి అండ్ డేటా సైన్స్‌కి అండ్ ఇంకా చాలా చాలా చోట్ల మనం పైథాన్‌ని యూజ్ చేస్తాం. అయితే ప్రతిదీ మనం ఇక్కడ చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి నేను మీకు కొన్ని మాత్రం ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీరు ఇంతవరకు అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో మీకు తెలియకపోయినా జస్ట్ సిస్టమ్ మీకు ఈ యొక్క కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలిసినా కూడా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ అనేది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో చాలా చాలా ఈజియెస్ట్ వేలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఎందుకంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చాలా 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 సింప్లిఫై చేసి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ పార్ట్ విషయానికి వస్తే మీరు ప్రతి ట్యుటోరియల్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా 1కి 2-3 సార్లు చూడండి. ఓకే, ప్రతిదీ మనం ఒకేసారి నేర్చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ప్రతిదీ ఒకేసారి నేర్చుకుంటేనే మంచిదని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని విషయాలు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే, మీరు 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి 1కి 2-3 సార్లు చూడండి. అండ్ మేజర్లీ మీకు ఎక్కడైనా ట్యుటోరియల్లో డౌట్ వస్తే అదే ట్యుటోరియల్ని 4 సార్లు చూడండి, 5 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, తప్పలేదు. అండ్ మరో విషయం కూడా నేను మీకు చెప్తున్నాను, మీకు ఇక్కడ నేను నెక్స్ట్ ట్యుటోరియల్స్ నుంచి మీకు ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే మీకు నా రిజల్ట్తో మీ రిజల్ట్ అనేది టాలీ అవ్వకపోతే, ఒకవేళ నాకు వచ్చిన రిజల్ట్ మీకు రానట్లయితే మీరు ఆ ట్యుటోరియల్ని నెగ్లెక్ట్ చేశారని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నాకు పైథాన్ నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకో, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు నేను ఏ విధంగా యూజ్ చేస్తే మీరు అదే విధంగా యూజ్ చేస్తారు. అంటే నన్ను ఒక రకంగా మిమ్మల్ని ఒక రకంగా పైథాన్ ట్రీట్ చేయదు. ఇది ఫండమెంటల్ థింగ్. ఇది కూడా మీరు చెప్పాలని మీకు కొంతమందికి అనిపిస్తుండొచ్చు, కానీ కొంతమంది అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్గా ఇది ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ట్యుటోరియల్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు మ్యాక్సిమం నాకు వచ్చిన రిజల్ట్ మీకు రాదు. అండ్ చాలామంది నాకు కమెంట్స్లో అడిగినప్పుడు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. సార్ మీరు అంటే లైక్ ఇప్పుడు HTMLలో ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, HTMLలో CSSలో వేరెవర్. ఓకే, సో డౌట్ వచ్చినప్పుడు సార్ మీరు చెప్పినట్టే చేశాను నేను, అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. ఓకే, సో ఈ విధంగా అన్న తర్వాత నేను మళ్ళీ చెప్తాను, మీరు ట్యుటోరియల్ మళ్ళీ చూడండి, మీరు తప్పు చేస్తున్నారు ఎక్కడో అని చెప్పేసి. లేదు సార్ నేను 100 సార్లు చూశాను ట్యుటోరియల్, నేను 100 సార్లు ట్రై చేశాను, యాజ్ ఇట్ ఈజ్
లెటర్ టు లెటర్, వర్డ్ టు వర్డ్ నేను మీరు చెప్పిందే నేను ట్రై చేశాను. అయినా రాంగ్ రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. ఓకే. సో, అయితే మీ కోడ్ పంపించండి అని నేను అడిగినప్పుడు వాళ్ళు కోడ్ పంపిస్తే దాంట్లో నేను రెక్టిఫై చేసి ఆబ్వియస్లీ నేను వాళ్ళకి ఆన్సర్ అనేది చెప్తున్నాను. మేబీ ఈ ఈ విషయాన్ని మీరు కూడా మీలో చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఓకే. సో, అలాంటి టైంలో మీ తప్పుని నేను చూపిస్తున్నాను. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు 100 సార్లు ట్రై చేసిన తర్వాత మీకు అయినా రావట్లేదంటే నేను రెక్టిఫై చేసి మీకు హెల్ప్ చేయడానికి నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను. కానీ చిన్న చిన్న వాటికి మీరు ఎక్సైట్ అయిపోయి, ఓవర్ ఎక్సైట్ అయిపోయి ప్రతీదీ నా ముందు పెట్టాలనుకుంటే ఏమవుతుందంటే నా టైం వేస్ట్ అవుతుంది. అండ్ మీరు మీ సొంతంగా నేర్చుకునే గుణం అనేది కోల్పోతారనమాట. ఓకే. సో, ప్రతీదీ మీరు డిపెండెంట్ లాగా బిహేవ్ చేయొద్దు. మీ సొంతంగా కూడా ఆలోచించడం ఆలోచించండి. అండ్ మీరు ట్రై చేయండి. మీ సొంతంగా అయినా అస్సలు రావట్లేదు అన్న టైంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే. సో, అలాంటి టైంలో మాత్రమే నాకు క్వెషన్ అడగండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మీకు దీంట్లో అర్థం కాని విషయాలు మాత్రం అడగండి. అంతేగాని సార్ డేటా సైన్స్‌లో అదెందుకు చేస్తారు సార్ అని ఇక్కడ క్వెషన్ చేయకండి. చేస్తే ఏమవుతుందంటే అగ్లీగా ఉంటుంది. ఓకే. సో, నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సబ్జెక్ట్ చెప్పాలి అనేది మనకు ప్రతి ట్యుటోరియల్‌లో ఒక లిమిట్ ఉంటుంది. అండ్ దాని గురించి మనం డిస్కస్ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండే క్వెషన్స్‌కి నేను డెఫినిట్‌గా ఆన్సర్స్ ఇస్తాను. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇది నా నుంచి మీకు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ మాత్రమే. ఓకే. సో, ట్రై టు అండర్‌స్టాండ్ మీ. అండ్ మీరు దీన్ని చక్కగా నేర్చుకోవాలి అండ్ మీరు లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రమే నా కోరిక. ఓకే. సో, ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి. అండ్ ఇందాక నేను మీకు చెప్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది ఎవరు నేర్చుకోవచ్చు కదా! సో, ఎవరు నేర్చుకోవచ్చు అంటే మీరు ఇదివరకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా సరే నేను ఇందాకే చెప్పాను. జస్ట్ మీకు ఫండమెంటల్స్ తెలిస్తే చాలు. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. మీరు సి లాంగ్వేజ్ నేర్చుకొని ఉండాలా సార్? జావా నేర్చుకొని ఉండాలా సార్? జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలా? అనేటువంటిది నన్ను ఇంకా అడగకండి క్వెషన్స్. అయితే ఒక్కటి మాత్రం నేను రికమెండ్ చేస్తాను. మీరు వెబ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే గనక నేను ఎక్కువగా వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్ మేకింగ్ అనేది చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అవి హెల్ప్ అవుతవి. అండ్ దానికోసం మీరు ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్‌ని ట్రై చేయండి. ఓకే. సో, వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన అంటే లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ అండ్ దానికి సంబంధించిన రీసెంట్‌గా నేను అప్‌లోడ్ చేసినటువంటి ప్రాజెక్ట్‌ని కూడా మీరు కేర్‌ఫుల్‌గా నేర్చుకోవచ్చు. అండ్ దీంట్లో పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు వెబ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్‌లో మనం ఈ యొక్క పైథాన్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అండ్ మన సిస్టమ్‌లో ఏ విధంగా పైథాన్‌లో కోడ్ రాయొచ్చు అండ్ పైథాన్ కోసం మనం ఎలాంటి ఐడీఈని యూజ్ చేయొచ్చు అనేటువంటి విషయాల గురించి నేర్చుకుందాం. సో, అంటిల్ దెన్, బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.